రాబోయే మూడేళ్లలో మన దేశం కృత్రిమ మేధస్సుకు ముఖ్య కేంద్రంగా నిలవబోతుందా? ఇందుకోసం ఇండియా ఏఐ మిషన్ రూపకల్పనకు భారత ప్రభుత్వం 10,372 కోట్ల రూపాయలు కేటాయించడం గొప్ప పరిణామమని అన్నారు భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్. మన దేశ అవసరాలు ఒక్కో రాష్ట్రానికి ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఒకరోజు పర్యటన కోసం విశాఖ వచ్చిన కృష్ణన్ మెడ్టెక్ జోన్ ఏయులోని నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పర్యటించారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ ఐటీ సెక్టార్ కు కలిపి $400 బిలియన్ టర్నోవర్ ఉందని 2030 నాటికి $1 ట్రిలియన్ తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి కృష్ణన్ తెలిపారు. దీనికి సంబంధించి మా విశాఖ ప్రతినిధి మూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రపంచ ఐటీ రంగంలో ఎన్నో కొత్త పొంతలు తొక్కుతున్న పరిస్థితి ఉంది. భారతదేశ ఐటీ సెక్టర్ 3.0 ప్రభుత్వంలో ఏ విధంగా ఉండబోతుంది, అలాగే రాష్ట్ర ఐటీ పాలసీకి కేంద్ర ఐటీ పాలసీకి ఏమైనా సంధానం ఏ విధంగా ఉండబోతుందనే దాని మీద భారత ప్రభుత్వ ఐటీ సెక్రటరీ ప్రస్తుతం కృష్ణన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెలుస్తున్నాం. సార్, మీరు చెప్పండి, ఈ 3.0లో ఛాలెంజెస్ చాలా ఉన్నాయి ఐటీ సెక్టర్ సంబంధించి, అలాగే దేశ భద్రతకు సంబంధించి. దీనికి సంబంధించి ఐటీ పాలసీలో ఎలాంటి అంశాలు చూపిస్తున్నారు సార్? అంటే నేను ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం వచ్చిందేమో, మేము 2 ప్రాజెక్ట్స్ ఇక్కడ చేస్తున్నాము మా మీటీ మినిస్ట్రీ నుంచి. దాన్ని చూడడానికి వచ్చాను. బట్ బ్రాడ్గా మీరు అడిగితే ఐటీ సెక్టర్ అనేది, ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సెక్టర్ అనేది ఇండియా ఎకానమీలో పెద్ద, భారతదేశాన్ని ఎకానమీలో ఒక పెద్ద షేర్ ఉంటుంది. ఇది పెరుగుతూనే పోతుంది. ఈ పోర్షన్ గ్రోత్ రేట్ ఏమో మిగతా ఎకానమీ కంటే డబుల్ ఉంది. అందువలన ద షేర్ చాలా పెరుగుతుంది. అదే ఈరోజు ఉండే నిలమ. ఆ సిచ్యువేషన్లో మీరు చూసారంటే మెయిన్గా 2 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, దానికి చాలా ఎంఫసిస్ ఇస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఐటీ హార్డ్వేర్ అంటే కంప్యూటర్స్ అవన్నీ ఉన్నాయి, మెడికల్ డివైసెస్ ఉన్నాయి. ఇక్కడ విశాఖపట్నంలో ఏఎంటీజెడ్ అనే మెడికల్ పార్క్ ఉంది. దాంట్లో ఒక ప్రాజెక్ట్ మా మీటీ మినిస్ట్రీ నుంచి చేస్తున్నాం. దాని మూలంగా మెడికల్ డివైసెస్ ప్రొడక్షన్ ఇండియాలో పెంచాలనే ఒక ఆబ్జెక్టివ్ తోటి మేము ఆ పనులు చేస్తున్నాం ఇప్పుడు. అలాగనే మీరు ఐటీ సెక్టర్ అని చూసారంటే, ఐటీ సెక్టర్ కూడా తన తొందరగా గ్రోత్ ఉంది. అండ్ ఈ గ్రోత్ ఏమో కోవిడ్ తర్వాత సెకండ్, థర్డ్ టియర్ సిటీస్లోనే చాలా పెరుగుతుంది. ముందు మెయిన్ సిటీస్ బెంగళూరులో, హైదరాబాద్లో ఇలా ఉండిన ఆ ఐటీ సెక్టర్ ఇప్పుడు మిగతా సిటీస్ కూడా వెళ్తుంది. ఆ ఆబ్జెక్టివ్ని చూసేటప్పుడు ఎలాగా ఆ గ్రోత్ని మేము హెల్ప్ చేయగలుగుతాం అనేసి మేము చూస్తున్నాం. ఆన్ దట్ బేసిస్ ఇప్పుడు 2 అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ రెండుని తీసుకుంటే ఇప్పుడు ఆ 2 సెక్టర్స్ కలిసి ఒక $400 బిలియన్ ఆ లెవెల్లో ఉన్నాయి. 2 సెక్టర్స్ మీరు కలిపి చూస్తే ఆ సైజ్ ఉంది. అది బై 2030 $1 ట్రిలియన్ దాకా వెళ్ళడానికి ఏం చేయగలుగుతాం అనేది మా మినిస్ట్రీ నుండి ఒక ముఖ్యమైన ఒక ఆబ్జెక్టివ్ అది. మా పనులన్నీ దానికే ఇప్పుడు చేస్తున్నాము. దాంట్లో సెమీ కండక్టర్స్ కూడా ఒక ముఖ్యమైన పార్ట్. ముఖ్యంగా ఏఐ వస్తుందంటే దానికి ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా సార్, దానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు అంటే ఏఐ దాకా ఏఐకి ఇండియా ఏఐ మిషన్ అని ఒక కొత్త మిషన్ 10,372 crore అవుట్లేలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చ్ మాసం దానికి అప్రూవల్ ఇచ్చారు. ఆ ఇండియా ఏఐ మిషన్లో 7 పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్లో ముఖ్యంగా ఏఐ కంప్యూట్ ఫెసిలిటీ ఎలా చేయాలి, ఏఐ ఫౌండేషనల్ మోడల్ ఇండియాకి ఒక ప్రత్యేకమైన ఒక మోడల్ తయారించేది ఎలా అని ఇవన్నీ చూస్తున్నాం. ఇది పోగా అప్లికేషన్స్, ఏఐ అప్లికేషన్స్ ఎటువంటివి తయారు చేయగలుగుతాం, ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్లో ఒక్కొక్క
రిక్వైర్మెంట్కి హెల్త్, ఎడ్యుకేషన్ ఇటువంటి సెక్టర్స్లో ఏఐని ఎలా ఉపయోగించగలుగుతాం అనేది చూస్తున్నాం. ఆ బేసిస్లో ఒక్కొక్క స్టేట్లో కూడా దానికి మేము ఎంఫసిస్ ఇస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా నెక్స్ట్ 4-5 ఇయర్స్, నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇండియాని ఏఐలో ఒక ముఖ్యమైన ఒక కంట్రీగా నిలబెడుతుంది అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇండియాకి ఏం పెద్ద అడ్వాంటేజ్ ఉందంటే మన దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. లాట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్, బీటెక్ చదివిన స్టూడెంట్స్, సైన్సెస్ చదివిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళని ఏఐలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇంకా ఈ ఏఐని ఎలా ఇండియాలో డెవలప్ చేసేదని చూడడానికైన ఛాన్సెస్ చాలా అధికంగా ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఐటీకి సంబంధించి విస్తృతమైన ప్రణాళికలతో భారత ప్రభుత్వం వెళుతుందనే దాని మీద స్పష్టత వచ్చింది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.